హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది చిక్కుడుకాయల తాలింపు. ఈ చిక్కుడుకాయల తాలింపు మా అమ్మ చాలా రుచిగా చేస్తుందండి. ఈరోజు ఈ చిక్కుడుకాయల తాలింపు మా అమ్మ చేశారండి. చాలా రుచిగా వచ్చింది. అమ్మ చేతితో చేసేది ఏదైనా సరే అండి, చాలా రుచిగా ఉంటుంది. మీరేమంటారు? నిజమే కదా. ఈరోజు మా అమ్మ తన యొక్క స్టైల్లో ఈ చిక్కుడుకాయల తాలింపు చేసిందండి. ఎలా చేసింది, ఈ తాలింపుకు కావలసినటువంటి పదార్థాలు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇవి ఒలిచి పెట్టుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. గింజలు బాగా ఉన్నాయి కదా. ఈ తాలింపుకు ఇలా గింజలు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 మిరపకాయలు, ఎండు మిరపకాయలండి. తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటుంది మా అమ్మ. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూను కసూరి మేతి వేసుకోవాలండి. మా అమ్మ అయితే అందాజుగా వేసేస్తారు, నేనైతే స్పూన్లు కొలత పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొద్దిగా కలుపుకోవాలి, కొద్దిసేపు అలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు చితకగొట్టి ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఈ రెసిపీని చిక్కుడుకాయల తాలింపు అని ఎందుకు అంటున్నానంటే, ఎక్కువ ఆయిల్ లేకుండా మా అమ్మ చాలా ఈజీగా టేస్టీగా చేస్తారండి. మనం ఫ్రై చేసుకోవాలనుకుంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది. కాబట్టి మా అమ్మ ఆయిల్ తక్కువనే యూజ్ చేసి ఈ చిక్కుడుకాయల తాలింపు చేస్తారు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమం కొద్దిగా వేగిన తర్వాత మనం చిక్కుడుకాయలు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ 2 వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయల రెసిపీ చేసుకోవాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలండి, తర్వాత టైం కూడా ఉండాలి. ఈ 2 సెట్ అయ్యి ఈ చిక్కుడుకాయలతో నేను చెప్పే ఈ తాలింపు చేసుకుంటే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఇందులో వేసి మరలా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. టమాటా వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం నీళ్లు తాగుతాం కదండి. 250 ml వాటర్ పట్టే గ్లాస్తో నీళ్లు పోసుకొని ఒక్కసారి బాగా కలిపి, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఇంకా కారం వేయలేదు. పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లోనే ఈ నీళ్ళన్నీ కూడా దగ్గర అయ్యేంత వరకు, అంటే చిక్కుడుకాయ గింజలు ఉడికేంత వరకు మనం సిమ్లోనే పెట్టి మధ్యలో కలుపుతూ చిక్కుడుకాయలను ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, నేను మూత తీసి మధ్యలో కలుపుతూ చూస్తూ ఉన్నానండి. చూస్తున్నారు కదా, ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ కూడా మనకు దగ్గరైపోవాలి. ఈ నీళ్ళన్నీ కూడా దగ్గరైపోతే ఆటోమేటిక్గా చిక్కుడుకాయ కూడా ఉడికిపోతుంది. ఫ్రెండ్స్, నేను ఉడికిందో లేదో చూస్తున్నానండి, ఇంకా కొద్దిగా ఉడకాల్సి ఉంది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని కలపకుండా దీని మీద ఒక 2 నిమిషాల పాటు మూత ఉంచి పెట్టాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కారం పొడి వేసిన తర్వాత ఎందుకు కలపలేదు కర్రీని అని కదా. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మనం కారం పొడి వేసిన తర్వాత వెంటనే కలిపితే మనకు ఈ తాలింపు అన్నది కారం మాడిన వాసన వస్తుందండి. కాబట్టి వెంటనే కలపలేదు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ మిశ్రమాన్నంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిక్కుడుకాయ ఉడికిందో లేదో మీకు చూపిస్తున్నాను. చూసారా, నీళ్ళు బాగా ఎగిరిపోయేసరికి చిక్కుడుకాయ కూడా మంచిగా మనకు ఉడికిపోయింది. చివరిగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా సన్నగా తరిగినటువంటి గుప్పెడు కొత్తిమీర వేసుకొని
ఆ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉంచి ఇక స్టవ్ ఆపేయడమే. మనకెంతో రుచికరమైనటువంటి చిక్కుడుగాయల తాలింపు రెడీ అయిపోయిందండి. ఇక దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈ తాలింపు మనకు జొన్న రొట్టెలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు జొన్న రొట్టె చేసుకున్నాను. ఈ జొన్న రొట్టెలోకి నేను ఈ కర్రీ తినబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రుచికరమైనటువంటి రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.